నమస్తే, నా పేరు ఎల్మాటి శ్రీనివాసరావు, నల్లజర్ల. మా తమ్ముడు ఎల్మాటి వెంకటేశ్వరరావు, ఎల్మాటి రత్తయ్య గారి అబ్బాయి. నేను ఎల్మాటి బుల్లబ్బాయి గారి మనవడిని. ఈ సోమలమ్మ తల్లి మా ఎల్మాటి వారికి ఆడబడుచు ఈమె. అయితే తరతరాలుగా మా పూర్వీకుల నుంచి కూడా ఆమెను మాకు ఆడబడుచుగాను, మా ఆడబడుచుకి అత్తవారు వల్లూరుగాను పరిగణలో ఉండేది. మా తాతలు కానీ వారి తండ్రులు వాళ్ళకి చెప్పిన అంశాలు కానీ సుమారుగా 18వ శతాబ్దం నుంచి ఇక్కడ గ్రామం ఈ గుడి చుట్టూ ఉండేదని, ఇక్కడ చెరువు ఉండడం వల్ల ఎక్కువ వర్షాలు కురిసినప్పుడు ములిగి నీళ్ళన్నీ కూడా అలా మెరక్కి మళ్ళీ పన్నడవైపుకి పన్నడవైపు జరుపుకుంటూ ఊరు ఇప్పుడంతా కూడా అమ్మవారి గుడికి పన్నడవైపు జరిగి ఉంది మెరక మీదకి. క్రమేణా ఈ ఊరంతా కూడా అమ్మవారి గుడి నుంచి దూరంగా జరగడం వల్ల ఈ చెరువు నిండి ఇళ్ళన్నీ కూడా మునిగిపోయే కారణాల వల్ల ఊరంతా కూడా మెరక జరగడం వల్ల అమ్మవారి గుడి కొంతకాలం మరుగున పడడం జరిగింది. అమ్మవారి విగ్రహం కానీ గుడి కానీ ఇక్కడే ఉండేది. ఈ అమ్మవారి గుడి ఆదరణ కోల్పోవడం వల్ల కొంతకాలం వీళ్ళంతా ఊరంతా కూడా దూరంగా ఉండడం వల్ల ఆదరణ కోల్పోవడం వల్ల గ్రామస్తులు అప్పుడు పూర్వీకులు అమ్మవారి విగ్రహాన్ని మరలా ఊరు మధ్య తీసుకొచ్చి వేణుగోపాల స్వామి గుడి దగ్గర ప్రతిష్ఠించడం జరిగింది. ఊర్లో ఎవరు వివాహాలు చేసుకున్నా శుభకార్యాలు చేసుకున్నా గ్రామంలో అమ్మవారిని కొలుచుకుని అమ్మవారికి సరుడు పానకాలు ఇచ్చుకుని వివాహాలు చేసుకునే ఆనవాయితీ ఉంది ఇప్పటికీ మా గ్రామంలోనూ. అయితే కాలక్రమేణా ఒక 50 సంవత్సరాల తర్వాత ఇక్కడి నుంచి 50 సంవత్సరాల ముందు 2024కి ముందు 50 సంవత్సరాల ముందు నుంచి మా గ్రామంలో గ్రామస్తులందరూ కలిసి శివాలయం కట్టాలని తలపెట్టారు. అయితే అప్పుడు కొంతమంది పండితులను సంప్రదిస్తే గ్రామదేవతకి తొలి పూజ చేసిన తర్వాతే మీరు ఏ ఆలయాన్ని నిర్మించుకోవాలి తప్ప మీరు ఆలయాన్ని మరుగున పెట్టి మీరు దేవాలయాల నిర్మాణం చేయడం సరైన పద్ధతి కాదని తెలియపరచడం వల్ల అప్పుడు ఉన్నటువంటి మా గ్రామస్తులు పెద్దలందరూ కూడా వెల్లం గోపాలం గారు, ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు గ్రామంలో, వాళ్ళందరూ దుగ్గిని రామచంద్రరావు గారు, గంటా చిట్టి గారు, కూసుపూడి వెంకటేశ్వరరావు గారు, ఇట్లా దుగ్గిని గోపాలం గారు, ఇలాంటి పెద్దలందరూ కూడా గ్రామంలో శివాలయం కట్టాలని తలపెట్టినప్పుడు ఈ గ్రామానికి ముందు గ్రామదేవత తొలి పూజ చేయాలని ఇక్కడ మళ్ళా ప్రక్షాళన చేసి ఈ ఆలయానికి మళ్ళా సలుడి పానకాలు ఇచ్చి అమ్మవారిని పూజించడం ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి దినదినాభివృద్ధి చెంది ఈ ఆలయం ఈరోజు చాలా ప్రాచుర్యం పొంది ఉంది. అలాగే మా గ్రామానికి ఈరోజు ఇంత మేము సమృద్ధిగా ఆరోగ్యపరంగా కానీ ఆర్థికపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ పరిపూర్ణంగా ఉన్నామంటే మా గ్రామదేవత సోమలమ్మ తల్లి యొక్క కరుణ, ఆమె యొక్క దయాదాక్షిణ్యాలతో ఈ గ్రామం మంచిగా ఆరోగ్యవంతంగా తొలతూగుతుంది. ప్రధానంగా ఈ అమ్మవారి తొలి పూజ చేసి శివాలయం నిర్మించిన తర్వాత మా గ్రామంలో మంచి ఆర్థిక పరిపుష్టత కలిగింది. పూర్వం మా గ్రామానికి త్రాగడానికి మంచినీరే ఉండేది కాదు. మా పూర్వీకులకి కోనేరు అనే ఒక చెరువు ఉండేది. ఆ చెరువు నుంచి నీరు మాత్రమే సేకరించుకునేవారు. తర్వాత ఈ బోర్వెల్స్ వచ్చి బాగా అత్యెత్తు లోతుకెళ్ళి బోర్వెల్స్ రావడం వల్ల గ్రామంలో పాడి పంటలు సమృద్ధిగా పండటం జరుగుతుంది. ఈ విధంగా మా గ్రామం అమ్మవారి దైవాల దినదాభివృద్ధి చెందుతూ పాడి పంటలతో తొలతూగుతుందని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా పూర్వం నుంచి కూడా ఈ ఎల్మాటి వారు పెద్ద కుటుంబం ఎల్మాటి గరటి గారని, ఆయన తండ్రి బుల్లి గారని, ఎల్మాటి బుల్లి గారు తర్వాత గరటి గారు తర్వాత రత్తయ్య గారు, ఇలా కుటుంబ తరతరాలుగా ఈ అమ్మవారిని కొలవడానికి ప్రధాన కారణం పూర్వీకులుగా ఉన్నప్పుడు మేము ఈ ఏరియాలో పెద్ద రైతులుగా ఉండడం, ఆ పెద్ద రైతుల నుంచి వచ్చినటువంటి అమ్మాయి ఆడబడుచుగాను, అలాగే ఇప్పుడు ఈ గుడి నిర్మాణం చేసినటువంటి స్థలం వల్లూరు వారిది. ఈ వల్లూరు వారికి మా అమ్మాయిని ఇవ్వడం వల్ల వాళ్ళ అత్తింటి వారు అయ్యి వల్లూరు వారిగా ఉండడం, ఈ వల్లూరు వారి స్థలంలోనే ఈ గుడి నిర్మాణం చేయడం జరిగింది పూర్వం. ఇది మాకు తెలిసి మా తాతలు వాళ్ళ తండ్రులు చెప్పిన సమాచారం ప్రకారంగా ఇది 18వ శతాబ్దం నుంచే ఈ గుడి నిర్మాణం గ్రామం ఇక్కడ ఉన్నట్టుగా మేము మా పెద్దలు చెప్పిన దాన్ని బట్టి తెలుసుకున్నాము. అదేవిధంగా ఈ ఉగాది పురస్కరించుకుని మా ఆడబడుచుకు మేము సలిడి పండుగ పండుగ సారీ సీర లాంఛనాలతో ఇవ్వడం సాంప్రదాయంగా జరుగుతుంది తరతరాలుగాను. అలాగే వల్లూరారు కూడా వారి కోడలుగా వాళ్ళు ఆదరణ, ఆడబడుచుగా మేము ఆదరించుకుంటూ ఈ ఉగాది ఉత్సవాలని అంగరంగ వైభవంగా జరుపుకోవడం పూర్వీకుల నుంచి ఉన్నది ఆచారం. దీన్ని మేము ఇప్పటికీ కన్నవారిగా మేము, అత్తవారిగా వల్లూరారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ మేము అమ్మవారి దయ కృపతో మేము అంతా కూడా సుఖ సంతోషాలతో ఉన్నామని తెలియజేసుకుంటున్నాం. Like and subscribe Eagle Media Works.